హుస్నాబాద్ సర్ సివి రామన్ ఉన్నత పాఠశాలలో స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రాథమిక యూకేజీ విద్యార్థులు ప్రాథమిక తరగతులకు వెళ్తున్న సందర్భంగా వారికి ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల విద్యాధికారి శ్రీమతి మనీలా గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. వీరు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యం వైపు నిలవాలని, క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదివినట్లయితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కాయిత నారాయణ రెడ్డి మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక తరగతులకు స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవటానికి పునాదిలాగా ఉంటుందని, ఇది ఎల్లప్పుడూ విద్యార్థుల మనసులో నిలిచి అనుకున్న లక్ష్యాలు సాధిస్తారని అన్నారు. పూర్వ ప్రాథమిక ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్సాహంతో చదివి అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కాయిత నారాయణ రెడ్డి మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక తరగతులకు స్నాతకోత్సవం ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవటానికి పునాదిలాగా ఉంటుందని, ఇది ఎల్లప్పుడూ విద్యార్థుల మనసులో నిలిచి అనుకున్న లక్ష్యాలు సాధిస్తారని అన్నారు. పూర్వ ప్రాథమిక ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్సాహంతో చదివి అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. దానికి మీరు కొద్దిగా కన్సిడర్ చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. ఎక్కడైనా కూడా మన సొసైటీలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ లెవెల్లో ఎంత స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు ఉన్నత విద్యలో చక్కగా రాణిస్తారు. అది మనకు ప్రాక్టికల్గా కూడా రుజువైనటువంటి విషయము. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకు ఎన్ని బయట స్కూల్స్ ఉన్నా కూడా వాటికంటే మన సార్ మీద ఉన్న నమ్మకంతో ఈ పాఠశాలకు పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థుల జీవితాల్లో భవిష్యత్తును బంగారుమయం చేయాలని చెప్పి కోరుచున్నాను. యాక్చువల్గా నాకు కూడా ఇంకా చాలాసేపు ఇక్కడే ఉండాలని ఉండే. అన్ని ప్రోగ్రామ్స్ అందరూ కలిసి ఒకటే రోజు ప్లాన్ చేసేసరికి కొంచెం సార్ని కూడా హడావిడి పెట్టినట్టు అయింది. అన్యదా భావించారు సార్.